హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసి వ్లాగ్స్. సో మళ్ళీ మేమైతే రొయ్యల కర్రీ అయితే చేసాము, రోస్ట్ లాగా. సో ఈ రెసిపీ ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపిస్తున్నాము. చూడండి, రొయ్యలది డీప్ ఫ్రై అయితే చేశాను అనమాట. సో ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను. ఇప్పుడు కూడా ఈ రొయ్యల కర్రీ చేస్తూ మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో మా వారైతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారండి ఫస్ట్, అందుకని హాట్ వాటర్లో అయితే ఈ విధంగా అయితే బాయిల్ చేస్తున్నాం. ఫస్ట్ ఆనియన్ అయితే ఆయిల్లో వేస్తున్నాము, బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేగనివ్వాలి. చూడండి, ఆనియన్ అంతా కూడా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై కానివ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. సో తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాము, అది కూడా బాగా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై కానివ్వాలి. సో ఓన్లీ మనం రోస్ట్ లాగానే చేయాలనుకున్నాం కాబట్టి అన్నీ కూడా ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై కానిస్తే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. సో రొయ్యల్ని రకరకాలుగా చేయొచ్చు, గ్రేవీతో కానీ మనం ఫిష్ కర్రీ టైప్ కానీ ఆ విధంగా చేయొచ్చు. సో మేమైతే ఓన్లీ డీప్ ఫ్రై మాత్రమే చేస్తున్నాను. కాసన్ని వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకున్నాము. ఈ రెసిపీ అయితే నేను మా వారిద్దరం కలిసి అయితే చేస్తున్నాము. సో తనే చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను. కరివేపాకు వేశారు, చాలా బాగా చేశారండి మా వారు. చూడండి, అన్నీ కూడా ఆయిల్లో అయితే ఇలా వేగనివ్వాలి. సో ఈ రొయ్యల కర్రీ అయితే మేము మంత్లీకి 2-3 టైమ్స్ అయితే తింటామండి. సో మీరు ఎన్నిసార్లు తింటారో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే రొయ్యల్ని ఇలా బాయిల్ చేసుకున్నాం కదా హాట్ వాటర్లో, ఇప్పుడు అన్నీ కూడా రొయ్యలను అయితే వేయాలన్నమాట. సో అది కూడా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నిజంగా అండి, రొయ్యలు ఫస్ట్ మాత్రం చాలా మెత్తగా ఉంటాయి కదా, వాటర్లో వేసేవరకు చూడండి అలా ఇలా మారిపోతాయి, బాగా గట్టిగా అనిపిస్తుంటుంది. ఎంత మెత్తగా ఉంటాయో అంత గట్టిగా అయిపోతాయి వాటర్లో వేసేవరకు. సో ఇప్పుడైతే అందుకని బాగా అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ రోస్ట్ లాగానే కాబట్టి ఆయిల్లోనే బాగా మూత పెట్టేసుకుంటే ఆవిరికి అనేది బాగా ఉడికిపోద్ది, కాస్త మెత్త పడిపోతుంది అన్నమాట. చూడండి ఎలా అవుతుందో. ఇప్పుడైతే కాస్తంత అల్లం, అలాగే ఇంత పసుపు వేస్తున్నారు మా వారైతే. బాగా మిక్స్ చేయాలి. పసుపు అల్లం అంతా కూడా రొయ్యలకు అంటుకునే విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి జస్ట్ కలర్ కోసం మాత్రమే చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. సో మేమైతే కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేసాము. చూడండి, అది కూడా బాగా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు కాసంత చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి కలర్ కోసము. ఒకేసారి సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతా కూడా మిక్స్ చేసుకొని అలా మూత పెడితే ఆవిరికి అనేది బాగా కుక్ అవుతుందన్నమాట. అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. సో సీ ఫుడ్ అండి, చాలా హెల్దీ ఫుడ్, హెల్దీగా ఉంటుంది తింటే మాత్రము. ఇక్కడ మాకు అందుబాటులో అయితే దొరకవండి ఈ ప్రాన్స్ అయితే, అందుకని హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే మా వారు తెస్తారనమాట. వెళ్ళినప్పుడల్లా కాకుండా అప్పుడప్పుడు అయితే తెస్తూ ఉంటారు, అందుకని నేను కర్రీ చేసినప్పుడు అయితే వీడియో తీసి అయితే పెడతాను. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో అయితే ధనియా పౌడర్ అయితే వేస్తున్నారు. అంతా కూడా మిక్స్ చేయాలి పౌడర్ వేసిన తర్వాత. చూడండి, రైస్లో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. రైస్ కన్నా ఇంకా రోటీల్లో అయితే బాగుంటుంది టేస్ట్ అయితే, ఎందుకంటే రోస్ట్ లాగా చేసినాం కాబట్టి చపాతీలకైతేనే బాగుంటుంది, జొన్న రొట్టె కానీ ఇంకా టేస్ట్ బాగా అనిపిస్తుంది. సో కొత్తిమీరతో అయితే ఇలా గార్నిష్ చేయాలి. చాలా ఈజీ అండి.
ఈజీగా అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఈజీ ప్రాసెస్లో మా స్టైల్లో మేమైతే చేసామన్నమాట. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఈ ప్రాన్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు అయితే పెడతాను. థ్యాంక్ యూ. మరి చూడండి లాస్ట్లో అయితే మేము చపాతీతో అయితే భోంచేస్తున్నాం అనమాట, నేను మా వారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.